ఆయనకు మనము స్తుతి అర్పణ చేయాలి. ఏం చేయాలి? స్తుతి అర్పణను మనం ఆయనకు చేయాలి. స్తుతిని ఆయనకే చెందనివ్వాలి. ఇది మంచిది మనకు. జీవితంలో మనకి ఏది మంచిది అనంటే స్తుతిని అర్పించడమే మంచిది. 92వ కీర్తనలో చెప్తాడు, స్తుతి చేయుట మంచిది, ప్రచురించుట మంచిది, ఆ! కీర్తించుట మంచిది. ఎవరైనా ఇది మంచిది చెయ్యండి అని చెప్తే అది మనం చేస్తాం. అవునా కదా! ఇది మంచిది, ఇది చెయ్యండి అని చెప్తే అది మనం చేస్తాం. ఇల్లు కట్టుకునేటప్పుడో, లేకపోతే మనం ఏదైనా ఒక కార్యక్రమాన్ని మన గృహంలో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు, ఇలా మనం ఏదైనా మన గృహాల్లో కొత్తగా మనం ఏదైనా చేసుకుంటున్నప్పుడు, ఏదైనా చెయ్యండి ఇది మంచిది అని చెప్తే వాటిని మనం తప్పకుండా వ్రతం చెయ్యండి మంచిది, ఉపవాసం ఉండండి మంచిది, లేకపోతే అన్నదానం చేయండి మంచిది అని సహజంగా లోకస్తులు మనకి చెప్తా ఉంటారు. ఆ మంచి వాటిని మనం ఎంతో చేస్తూ ఉంటాం. ఒక 92వ కీర్తనలోనే కాదు, 32వ కీర్తనలో అంటాడు, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. శోభస్కరము అని అంటే ఆ మంచిది అని అర్థం. అంటే యథార్థవంతులకు ఉండే లక్షణం ఏంటి అని అంటే స్తుతించడం. ఎవరిని స్తుతించడం? దేవుణ్ణి స్తుతించడం. స్తుతించడం అంటే ఏంటి? నేను ఇలా ఉన్నాను అంటే కారణం దేవుడే. అది ఆ కృతజ్ఞత కలిగి ఉండడం. ఆ కృతజ్ఞతను మేలు చేసేంత వరకేమో దేవుణ్ణి అడిగి, మేలు పొందిన తర్వాత అసలు ఆయన ఎవరో తెలీదన్నట్టు ఉండడం స్తుతి కాదు. ఆయన ఎవరో తెలీదన్నట్టు ఉండడం స్తుతి కాదు. మనం మేలులు పొందిన తర్వాత కూడా ఇది నేను కలిగి ఉన్నాను అనంటే అది దేవుని కృప, దేవుని సహాయం, దేవుడు నాకిచ్చాడు, దేవుడు నాకు చేశాడు, దేవుని వలన ఇది నేను కలిగి ఉన్నాను అని ఒప్పుకోగలగటమే స్తుతి. అని ఒప్పుకోగలగడమే స్తుతి. అది మనం చెప్పాలి. అది మనం చెప్పాలి. మందిరం కట్టడానికి దావీదు కొన్ని అర్పణలు అడుగుతాడు. అర్పణల గురించి చెప్తాడు. దినవృత్తాంతాలు చివరి అధ్యాయం.